ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరులైన మీ అందరికీ క్రీస్తునామాన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి మనం అందరము కలిసి పరమగీతాల గ్రంథాన్ని ధ్యానిస్తున్న క్రమంలో మొదటి అధ్యాయము 8వ వచనాన్ని దినాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ప్రియులారా, 8వ వచనంలో నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడను బట్టి నీవు పొమ్ము అది పలకబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటను అలనాడు సొలొమోను మహారాజు పలుకుచుండగా ఈనాడు ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారి ఈ మాటను పలుకుచున్నారు. నారీమణి అని పిలిచిన పిలుపులో ఒక అమూల్యమైన సత్యము దాగి ఉన్నది. నారి అనగా స్త్రీ, అనగా స్త్రీలలో మణి లాంటి దానివి, ముత్యము లాంటి దానివి, శ్రేష్టమైన దానివి అని తన ప్రియురాలని పొగుడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారి దినాన్ని మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఈ విధంగా పొగిడేటటువంటి ఉన్నతమైన స్థితి మనలో ఉన్నదా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నారు. రెండవదిగా అంటున్నారు ఆయన సుందరి అంటున్నారు, అంటే అత్యంత అందమైనటువంటి దానా అని. అయితే షోలమితిని గురించి మనం ముందు ధ్యానించినప్పుడు భౌతికంగా షోలమితి ఎలాంటిదని అనుకున్నామంటే నల్లనిది. కానీ ఎక్కడ సౌందర్యం ఉంది మరి ఆమె కంటే? ఆత్మీయ సౌందర్యం ఉన్నది. నిజమే ప్రియులారి దినాన్ని మనలో భౌతికంగా మనం ఎలాగున్నప్పటికీ ఆత్మీయమైన సౌందర్యాన్ని, ఉన్నతమైన లక్షణాలను, క్రైస్తవ విలువలను కలిగి జీవించాలనే విషయాన్ని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మందల అడుగు జాడను బట్టి నీవు పొమ్ము అని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే అతను ముందు వచనంలో షోలమితి లేదా సంఘం అంటుంది, నీ మందలను నేను ఎచ్చట మేపాలో నాకు తెలియడం లేదని చెప్పినప్పుడు అది నీకు తెలియకపోయినా అని చెప్తూ మందల కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపు అంటున్నాడు. ఎక్కడ మేపాలటండి? మందల కాపరుల గుడారముల యొద్ద. కాపరి ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయము 11, 12 వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని మేపుదును అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుచున్నారు. అనగా మనము సంఘమైనటువంటి మనము గొర్రెల కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి మనం అంటే, సంఘంగా ఆదివారం నాడు కూడినట్లయితే మనము మంద కాపరి దగ్గరకు వెళ్ళినట్లు. అలాగే మనం వెళుతున్నాం లేదు, ఈ దినాన్ని పరిశీలన చేసుకుందాం. మందల కాపరుల యొద్ద నీ మేక పిల్లలను మేపుమంటున్నాడు. అనగా సంఘ కాపరి లేదా సువార్థికుడు సంఘ విశ్వాసులందరినీ ఆత్మీయంగా బలపరచడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే తండ్రి అయిన యెహోవా దేవుడు పలికిన మాట, నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును అంటున్నాడు. నిజమే ప్రియులారి దినాన్ని ప్రతి సువార్థికుడు కూడా మందలను ఏం చేయాలంటే వెదకి కనుగొందును అంటున్నాడు. అంటే ఒక విశ్వాసి దినాన్ని ఆదివారం నాడు రాకపోయినట్లయితే వెంటనే ఆ విశ్వాసి ఎందుకు రాలేదు అనే అమూల్యమైనటువంటి సందేశాన్ని తీసుకునడానికి, వారి విశ్వాసంలో బలపరచడానికి, ఉన్నతమైన స్థితికి హెచ్చించబడడానికి, ఆత్మీయంగా బలపడడానికి సువార్థికుడు విశేషమైన కృషి చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే వాటిని ఎక్కడెక్కడికి చెదిరిపోయినవో వాటిని నేను రప్పించుదును అంటున్నాడు. అంటే సంఘ విశ్వాసులు ఏవో ఒక దురలవాట్లతో లేదా భౌతిక సంబంధమైనటువంటి ఆర్థిక పరిస్థితిని కాంక్షిస్తూనో వారు దేవుని సన్నిధానమును విడిచి లేదా ఆరాధనను విడిచి వారి ఇష్టానుసారంగా తమ కార్యములు కొనసాగిస్తూ ఉన్నట్లయితే సువార్థికుడు ఏం చేయాలంటే వారిని ఎక్కడెక్కడ చెదిరిపోతున్నారో, ఎందులో బలహీనలుగా ఉన్నారో, ఎందువల్ల బలహీనలుగా ఉన్నారో, ఎందువలన దేవుని ఆరాధించలేకపోతున్నారనే విషయాన్ని సువార్థికుడు కనుగొనాలనే విషయాన్ని ఇదేనా మనం గుర్తిస్తూ ఉన్నాము ప్రియులారా. ఇంకా మనము 34వ అధ్యాయము 14వ వచనం మనగా యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఏం చేస్తారట, మంచి మేత గల చోట వారిని నేను మేపుదును. ఎక్కడ మేపుతాడటంటే మంచి మేత గల చోట. ఎక్కడ ఈ మేత విశ్వాసులకు దొరుకుతుందంటే సువార్థికుడు సంఘములో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దొరుకుతుంది. ఇంకా మంచి మేత మనకు దొరకాలంటే రాత్రికాల సమయంలో ఏర్పాటు చేస్తున్న కృతజ్ఞతా కూడికలలోను, స్తుతి కూడికలలోను మనము పాల్గొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే ఆత్మీయంగా మనం బలవంతులు అవుతాము, ఆత్మీయ ఉజ్జీవాన్ని పొందిన వారు అవుతాము, ఆత్మీయ పరిపుష్టిని పొందినటువంటి వారు అవుతాము. ఇంకా ఆయన అంటున్నాడు,
ఉన్నతమైన స్థలములలో దొడ్డిని వాటికి నేను ఏర్పాటు చేస్తానన్నాడు. ఏ స్థలాలు అంటే ఉన్నతమైన స్థలాలు. ప్రియులారా, ఏంటి ఆ ఉన్నతమైన స్థలము అని మనం ఆలోచన చేస్తే, దేవుడు నడిపించినట్లుగా నడుస్తూ సంఘంలో బలమైన విశ్వాసులుగా సాక్షులుగా మనం జీవిస్తే ఎక్కడ ఉంచుతాడటంటే ఉన్నతమైన స్థలము. ఏంటంటే పరలోక రాజ్యము. కాబట్టి ప్రియులారా, ఈ దినాన్ని మనము గుర్తించగలుగుతున్నాం. మందల కాపరుల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, అక్కడ మేత ఉండే చోటుకి నీవు వెళ్ళని సంఘమైన మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నారు. కనుక మనము వెళుచున్నామో లేదో పరిశీలన చేసుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఆదివారం ఆరాధనలో ఉండి ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ పరలోక రాజ్యానికి బాటలు వేసుకుని మంచి వాక్యాన్ని నేర్చుకుని ఆత్మీయ ఉద్యోగాన్ని కలిగిన వారికి ఎదగాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.